ఫ్రెండ్స్, మన ఇండియన్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అయిన హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు వీదా లైనప్లో కొత్త వేరియంట్స్ని లాంచ్ చేశారు. ప్రీవియస్గా వీదాలో V1 సిరీస్ ఉండేవి, ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళు V2 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. వీదా V1లో మనకి వీదా V1 ప్లస్ అండ్ వీదా V1 ప్రో అనే 2 వేరియంట్స్ ఉండేవి. బట్ ఈ వీదా V2లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. అవి వచ్చేసరికి వీదా V2 లైట్, వీదా V2 ప్లస్ అండ్ వీదా V2 ప్రో. బేస్ వేరియంట్ వీదా V2 లైట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 96,000 నుండి స్టార్ట్ అవుతుంది. మరి ఇంత సడన్గా చెప్పబెట్టకుండా వీళ్ళు ఈ సెకండ్ జనరేషన్ వెహికల్స్ని ఎందుకు లాంచ్ చేశారంటే కాంపిటీషన్. రీసెంట్గానే హోండా కంపెనీ వాళ్ళు యాక్టివా ఈ అండ్ QC1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లాంచ్ చేశారు. బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక కొత్త వేరియంట్ని తీసుకురానున్నారు. అండ్ టీవీఎస్ బ్రాండ్ వాళ్ళు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంత భారీ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయాలి. అందుకే వీదా లైనప్లో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని డిస్కంటిన్యూ చేసేసి ఈ సెకండ్ జనరేషన్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. మరి తేడా ఎక్కడొచ్చింది? V1తో కంపేర్ చేసుకుంటే V2లో ఏం అప్గ్రేడ్స్ అయ్యాయంటే పెద్దగా అప్గ్రేడ్స్ ఏమీ అవ్వలేదు. మనకి ఎక్స్టీరియర్ పరంగా వీదా V1 అండ్ ఈ వీదా V2 రెండు ఒకేలా ఉంటాయి. బట్ ఫ్రంట్ పోర్షన్ లో ఆ టాప్ హెడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాని డిజైన్ కొంచెం చేంజ్ చేశారు. మనకి ప్రీవియస్ గా ఫ్రంట్ ఇండికేటర్స్ సైడ్స్ లో ఉండేవి, ఇప్పుడు దాన్ని హెడ్ పొజిషన్ లోనే ఇంక్లూడ్ చేశారు. అండ్ 7 ఇంచెస్ డిస్ప్లే కూడా ఇదే పార్ట్ లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది. ఈ V2 సిరీస్ లో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ డిస్ప్లే కింద వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. సో ఇది ఒక్క పార్ట్ మినహాయిస్తే మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకో 2 కొత్త కలర్స్ ని ఈ V2 సిరీస్ లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో డిజైన్ పరంగా, ఎక్స్టర్నల్ పరంగా, ఇంటర్నల్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా మనకి పెద్ద తేడాలు ఏమీ లేవు. మనకి సేమ్ అవే బాడీ పార్ట్స్ ఉంటాయి, సేమ్ అదే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, సేమ్ మోటారు, సేమ్ పవర్. ఓన్లీ బేస్ వేరియంట్ నే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో కాంపిటీషన్ లో తట్టుకొని ఉండడానికి వీళ్ళు 96,000కి బేస్ వేరియంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో కొత్తగా మనకి 2.2 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. కంపెనీ వాళ్ళు 94 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్ కేవలం 64 కిలోమీటర్లే వస్తుంది. దీంట్లో సేమ్ 6 కిలోవాట్ పాత PMSM మోటరే ఉంటుంది. 0 నుండి 40 వేగాన్ని 4.2 సెకండ్లలో చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 69 కిలోమీటర్లు అన్నమాట. దీంట్లో ఈకో అండ్ రైడ్ అనే 2 మోడ్లు ఉంటాయి. 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి 3 గంటల 30 నిమిషాలు తీసుకుంటుంది. సేమ్ ప్రీవియస్ వర్షన్స్ లో ఉన్నట్టుగానే దీంట్లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. కీలెస్ అన్లాక్ ఉంటుంది. మనం ఒక కీ పాప్ తో ఈ స్కూటర్ ని అన్లాక్ చేయాలి. డెడికేటెడ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది, రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. సో ఇలా అన్ని హై అండ్ ఫీచర్స్ ఈ బేస్ వేరియంట్ లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆరెంజ్, రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఈ వీదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 96,000. ప్రైస్ అయితే బాగానే ఉంది, కానీ రేంజ్ పరంగా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 1,10,000 రూపాయల ఆన్ రోడ్ కాస్ట్ కి మరీ 64 కిలోమీటర్ల రేంజ్ అంటే చాలా తక్కువైపోయింది. ఆ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీ, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ తీసేసి అదే 96,000కి ఒక 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చి ఉంటే ఇది ఖచ్చితంగా అక్కడ హిట్ అయ్యి ఉండేదని నా అభిప్రాయము. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వేరియంట్ వీదా V2 ప్లస్ అన్నమాట. వీదా V1 ప్లస్ తో పోల్చుకుంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అవే 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ 1.72 kWh, 2 కలుపుకొని 3.44 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. 143 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్. సేమ్ అదే 6 కిలోవాట్ పీక్ పవర్డ్ PMSM మోటారు, 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది. దీంట్లో ఈకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉంటాయి. 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి ఇది 5 గంటల 15 నిమిషాలు తీసుకుంటుంది. ప్రీవియస్ గా వీదా V1 ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,20,000 రూపాయలు ఉండేది. బట్ ఈ V2 ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ని వీళ్ళు 1,15,000 రూపాయలుగా పెట్టారు. అండ్ ఇక ఫైనల్ గా టాప్ ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీని పేరు వీదా V2 ప్రో అన్నమాట. వీదా V1 ప్రో తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అవే 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ 1.97 kWh, 2 కలుపుకొని 3.94 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 165 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తో వస్తుంది. బట్ మనకి రియల్ రేంజ్ 110 కిలోమీటర్లే వస్తుంది. 6 కిలోవాట్ల సేమ్ PMSM మోటార్. ఇక టాప్ స్పీడ్ అనేది 90 కిలోమీటర్లు ఉంటుంది. 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి 5 గంటల 55 నిమిషాలు తీసుకుంటుంది. దీంట్లో ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్
స్పోర్ట్స్ మోడ్తో పాటు ఒక కస్టమైజేషన్ మోడ్ కూడా ఉంటుంది. సేమ్ అవే కనెక్టివిటీ ఫీచర్స్, సేమ్ డిస్ప్లే, సేమ్ మొబైల్ కనెక్టివిటీ, సేమ్ క్రూజ్ కంట్రోల్, సేమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఈ టాప్ అండ్ వేరియంట్ కి కూడా వచ్చేస్తుంది. వీదా V2 ప్లస్ అండ్ V2 Pro లో మనకి రెడ్, బ్లూ అండ్ రెడ్ ఈ 2 కలర్స్ అయితే కొత్తగా యాడ్ అయ్యాయి. మొత్తంగా 6 కలర్స్ లో ఈ 2 వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీవియస్ గా వీదా V1 Pro యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,40,000 ఉండేది. ఇప్పుడు 1,35,000కి ఈ V2 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఎప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ వీళ్ళ డీలర్షిప్స్ దగ్గర ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి ఇది దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆఫర్స్ ఏమైనా అనౌన్స్ అయితే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ V2 సిరీస్ లో కొత్తగా ఏముందంటే ఏమీ లేదు. బేస్ వేరియంట్ ఒకటే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. మిగతా వేరియంట్స్ ని జస్ట్ ఆ స్టిక్కర్ మార్చేశారు అంతే. సో ఇప్పటి నుండి V2 సిరీస్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి. వీదా V1 సిరీస్ అయితే డిస్కంటిన్యూ అయిపోతాయి. ఇదన్నమాట మరి హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన వీదా V2 సిరీస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.